అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మన ఇంటి ముందు టెర్రకోట పెయింట్ వేసుకున్నాను కదండి. బార్డర్ అంతా కూడా పెయింట్తో వేసేసుకున్నాను. కానీ ముగ్గు వేయటం కోసం ఇలా ప్లేస్ ఉంచుకున్నాను. కాకపోతే ఇక్కడ శుద్ధతో కానీ దేంతో వేసినా కూడా ఎగిరిపోతూ ఉన్నదండి. రోజువారీ ముగ్గు ఇక్కడ వేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకనే చాక్ పీస్ని తడిపి 2 వరుసలతో అలా ముగ్గు వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత పూజ చాలా బాగా అయిందండి. మనకి చామంతులు మొదలయ్యాయి, మందారాలు, పారిజాతము, గులాబీలు, గోరింక పూలు ఇవన్నీ ఉన్నా కూడా చామంతులు బోలెడు స్టార్ట్ అయ్యండి. ఈరోజు మీకు మన గార్డెన్ వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ పూజ అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో ప్రత్యేకించి ఇలా పూజ చేసుకోవడం అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. ఎంతసేపు అయినా కూర్చుంటాను. అండ్ నోటుకు వచ్చిన స్తోత్రాలు, పాటలు, పద్యాలు, సినిమా పాటలు అన్నీ కూడా పాడేసుకుంటాను. అలానే అష్టోత్తరం చదువుతూ ఉంటానండి. ఇక్కడ ఈరోజైతే రెగ్యులర్ దీపం పెట్టేసిన అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుందండి. మనకి 4 మెట్లు ఉంటాయి కదా, వాటి మీద దేవుళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ప్రత్యేకించి ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను. అండ్ ఏ పూజ చేసినా వినాయకుడిని ముందు పెట్టుకుంటాం కాబట్టి ముందు బుజ్జి వినాయకుడు అండి. అది జస్ట్ మన వేలి మీద గీతలు ఉంటాయి కదండి, జస్ట్ 1 అంగుళం కూడా ఉండదు. అంత చిన్న వినాయకుడు ఎంత అందంగా ఉంటుందో చక్కగా పెట్టేసుకొని బొట్లు అవి పెట్టేసి ముందుగానే ఆసనం వేసేసి ఇట్లా పువ్వులతో డెకరేట్ చేసుకొని ఇంకా దీపం, ధూపం, గంధం, పూలు, అక్షతలు, నైవేద్యం ఇవన్నీ కామనేనండి. కాకపోతే పూజ చేసేటప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో మీకు ఎవరైనా సరే లక్ష్మీ అమ్మవారి పాటలు ఉంటాయి కదండి. ఇప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి మూవీ కానీ లేకపోతే జనరల్గా లక్ష్మీదేవి పాటలు కానీ స్తోత్రాలు కానీ కనకధార స్తోత్రం కానీ ఏదైనా సరే చూసి చదవగలిగితే ఓకే, లేదంటే ఫోన్లో పెట్టుకుని అయినా సరే 1కి 2 సార్లు వినండి. ఆ తర్వాత నోటికి వచ్చేస్తుంది. సాంస్క్రిట్ అని ఏమీ భయపడాల్సిన పని లేదండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. స్టార్టింగ్ పాడటం అంటే నాకు కూడా కష్టంగానే ఉంటుందండి. కాకపోతే ప్రాక్టీస్ చేయగా నోటికి చాలా ఈజీగా మృదు మధురంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే కొన్ని లిరిక్స్ మీకోసం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. మీరు పూజ చేస్తున్నప్పుడు పక్కన ఫోన్లో పెట్టుకొని లలితా బుక్ ఉంటుందండి, చక్కగా తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఎంత హాయిగా అనిపిస్తుందో. అలానే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవికి సంబంధించిన ఇలాంటి శ్లోకాలు ఇవన్నీ చదువుకోవటం వల్ల మీకు పూజలో చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి. ఒకవేళ స్టార్టింగ్ రాకపోతే మీరు చక్కగా ఫోన్లో పెట్టుకునైనా సరే 1కి 2 సార్లు వినండి, తప్పకుండా వస్తుంది. ఇవాళ రాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. కానీ నేర్చుకోవటం అంటూ స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు వచ్చి తీరుతుందండి. సో ఇక్కడైతే నా పూజ మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. పైన చాలా పూలు ఉన్నాయి కానీ కొంచెమే కట్ చేశానన్నమాట. మందారాలు ఈ మాత్రం చామంతి పూలు పెట్టేసరికి మొత్తం అక్కడ ఎంత నిండుగా ఉందో. పైగా కింద వేసిన ప్లాస్టిక్ గ్రాస్ షీట్ కూడా చాలా చాలా అందంగా అనిపిస్తుందండి.
ఈ రోజైతే అరటిపళ్ళు ఉన్నాయని పెట్టాను, లేదంటే డేట్సో కిస్మిస్సో ఆల్మండ్సో బెల్లము పాలు ఏ ఉంటే అవే నేను పెడతానండి. లేదా మన గార్డెన్లో రేక్కాయలు కాస్తున్నాయి, జాంకాయలు కాస్తున్నాయి, చెట్టుకు కాసిన ఏ కాయనైనా తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటాను అమ్మవారికి నైవేద్యంగా. అలానే ఎప్పుడూ కూడా చిప్స్ డేట్స్ కంపల్సరీ ఇంట్లో ఉంచుతానండి. చంద్రులు వైకుంఠవాసులు దానే ప్రాణాత్వాల దాకిన బాలునికి ప్రాణమిచ్చిన జగత్ ప్రాణ కూడా యాడనున్నారో శ్రీరామచంద్రులు వైకుంఠవాసులు దుర్మార్గుడాక్రమున ధర్మాశ్రుతులు జాడా దుర్మార్గుడాక్రమున ధర్మాశ్రుతులు జాడా. శ్రీమన్నారాయణ వాసుదేవ శ్రీరామచంద్ర ప్రభు శ్రీహరి. ఈయన మన ఇంటికి వచ్చిన హరిదాస్ గారండి. లాస్ట్ ఇయర్ కూడా ఈయనే వచ్చారు. ఈయన నేను చూడడం అవ్వలేదు ఆ రోజు. 2-3 సార్లు ఈయన గొంతు చాలా దూరంగా వినిపిస్తూ ఉండేది, దగ్గరికి అయితే రాలేదు, నేను చూడడం అవ్వలేదు. మొన్న కూడా మిస్ అయ్యాను అనమాట. అప్పుడు నేను ఇంట్లోకి రాకూడదు. ఇంకా నిన్న సడన్గా వచ్చారండి తెల్లవారింటికే. వీడియో తీసుకుంటామంటే మనతో అస్సలు మాట్లాడలేదండి, కళ్ళతోనే సైగ చేశారు. నేను చెప్పులు వేసుకొని ముగ్గు మీదకి వెళ్ళిపోయాను అనమాట. ఆయనకి సమర్పిద్దామని కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. సో ఆయనేమో ఇట్లా చూపించారు కదా, నేను చెప్పులతో రాకూడదని. నాకు భలే నచ్చింది. అండ్ వాళ్ళ నాన్నగారు అంతకుముందు వచ్చేవారంటండి మా ఏరియాలోకి, నాకు తెలియదు. నేనైతే ఆయన పాటని బాగా ఎన్నిసార్లు విన్నానో ఇప్పటికీ. ఇక్కడైతే ఇంకా మన మేడమే చెప్పాను కదండి, చాలా రకాల కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులు, వసంతం అంతా కూడా ఇక్కడికే వచ్చేసినట్లుంది. ముందుగా వచ్చింది అనుకుంటాను. అంటే యాక్చువల్గా ఇది ఏ కాలం అంటారండి? శిశిరకాలమా? ఏ కాలం? చలికాలంలో ఏ ఋతువు ఉంటుంది? శిశిర ఋతువు ఉంటుంది అనుకుంటాను. సో చలిగా బంతిపూలు, చామంతులు, గులాబీలు అండ్ మంచు ఇవంతా కూడా ఎంత బాగా అనిపిస్తుందో. మేడ మీదకి వస్తే ఒకలాంటి ఎనర్జీ వస్తుందండి. నార్మల్గా అయితే కనకాంబరాలు ఈ సీజన్లో పుయ్యవంటారు, కానీ ఇది సౌందర్య కనకాంబరం అండి, అందుకే మనకి రెగ్యులర్గా పోస్తుంది. అలానే చామంతుల్లో ఎన్ని రకాలు నేను వేశాను, అవన్నీ కూడా ఆ రోజు కొమ్మలు ఊడ్చానండి, కొమ్మలు పెట్టాను. సమ్మర్లో అంతా ఎండిపోయినాయి కదా, ఉన్న కొమ్మల్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి గుచ్చితే అన్నీ కూడా రకానికి ఒకటి వచ్చాయి. ఇంక ఇటువైపు గ్రేప్ ప్లాంట్స్, ఆ తర్వాత చిలకముక్కు పూలు, కొంచెం మొరం అండ్ నందివర్ధను, ఆ తర్వాత గరిక, ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ కాలము మొక్కలు నిద్రించే కాలం అండి. మొక్కల్లో ఎదుగు అది కూడా మనకు తక్కువగా కనిపిస్తుంది. కాకపోతే కొన్ని అయితే కొత్త చిగుళ్ళు కూడా వేస్తున్నాయి. వృక్షాలకైతే మాత్రం ఇది నిద్రించే టైం అంటారండి. శీతాకాలపు సుప్తావస్థ అనుకుంటాను, డార్మేషన్ పీరియడ్, ఏదో నాకు ఇంగ్లీష్ వర్డ్ గుర్తు రావట్లేదు, కరెక్టో కాదో ఐడియా లేదు. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదండి, ఈ ప్లేస్ అంతా కూడా పెయింట్ వేశాను కదా, దాని మీద ముగ్గులు అవి వేసిన తర్వాత ఇక్కడ మొత్తం తులసమ్మని, మళ్ళీ ఇది తమలపాకండి. తమలపాకు ఎంత పొడవైందని నాకు తెలియలేదు. అక్కడ కడితే మొత్తం ఆ చివరి వరకు కూడా అల్లుకున్నది. మళ్ళీ అన్ని మొక్కల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడ అలా సెట్ చేసి చుట్టూతా తులసి మొక్కలు, అటువైపు 2 రకాల తమలపాకు మొక్కలు అలా పైకి కట్టానండి. ఎంత పొడవ పెరిగిందో మొక్క. నా దగ్గర ఇప్పటికి తమలపాకు ఒక 5-6 సార్లు వేసుంటాను. ఎప్పుడూ కూడా నిద్రపోయేది. ఈసారి మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందని అనుకుంటున్నాను. మామూలుగా కలిపే సాయిల్ కంటే కూడా తమలపాకుకి కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉండాలండి. ఎప్పుడూ కూడా
మట్టి మాయిశ్చర్గా ఉండాలి, అప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలానే వాటర్ నిలువ ఉండకూడదు. మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి, కంపోస్ట్ ఎంత వేసుకోవాలి, ఏ మట్టి యూస్ చేసుకోవాలి, డ్రైనేజ్ హోల్స్ ఎలా పెట్టుకోవాలి, ఇదంతా కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం కోసం, అంటే గార్డెనింగ్ కోసం. ఇక్కడ చూడండి, మనం ముగ్గు ఎలా వేసినా, ఎన్ని రకాలుగా వేసినా కూడా మాటికి చెదిరిపోతూ ఉండేది. ఇంకా మొత్తం తుడిచేసి అలా జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ పెట్టేశాను. పైగా మా ఎదురింట్లో అంకుల్ గారు చనిపోయారండి. 11 రోజులు 15 రోజులు అవుతున్నదన్నమాట. సో నాకు కొంచెం కలర్స్ అవి కూడా ఏమీ వేయాలనిపించలేదు, ఇది మీతో షేర్ చేసుకోలేదు. అందుకని సింపుల్గా ముగ్గులు వేసేసామన్నమాట. మన ఇంటి ముందు కింద అయితే అసలు నార్మల్ ముగ్గు వేశాను. ఇక్కడ ఒకవైపు మనీ ప్లాంట్ వేశానండి. ఎవరు అంటే కలర్స్ వేయలేదు, కానీ రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్. మరి దగ్గర ఇల్లులు కదండి రోడ్డు మీద, అందుకని మేము వేసుకోలేదన్నమాట. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, పూజలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, స్తోత్రాలు, కొత్తగా పాటలు నేర్చుకోవాలి, శతకాలు నేర్చుకోవాలి, ఇట్లా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళకి, ఇంట్రెస్ట్ అని కాదు, కంపల్సరీ అందరూ నేర్చుకోవాలండి. ఇప్పుడుండే కాలం ప్రకారం, ఇప్పుడుండే ఈ పొల్యూటెడ్ కాలం ప్రకారం సరైన వంట, కొంచెం గార్డెను, చక్కగా ఒక పూజ చేసుకోవడం, ఇంటికి సంబంధించిన దిష్టి తీయటం కానీ, కేర్ తీసుకోవటం కానీ, ఆరోగ్యపరంగా ఎంత వాటర్ తాగాలి, ఏ ఫుడ్ తినాలి, ఏది తింటే మనకి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఎన్నో డిసీజెస్ వచ్చేస్తున్నాయి. దాంట్లో మనెవ్వరికి కూడా డౌట్ ఏం లేదు కదా, అంతా కూడా పొల్యూటెడ్ ఫుడ్లా అయిపోతుందన్నమాట. ఎక్కువ రసాయనాలు అవి వాడేయటము. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా తమ్ముడికి పాపం ఒంట్లో బాగాలేదండి. వాడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఇదే ప్రాబ్లం. అంటే ఇప్పుడు టైం కూడా అలా ఉన్నదండి. కొంచెం ఏమంటారు, యాక్చువల్గా నేను ఈరోజు వీడియో పెట్టి ఇదే లేదు, నాకు చాలా బాధ అనిపించిందండి. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, వాడికి బాగాలేదని తెలిసి. వాడు ఏముందిలే చిన్నదే కదని మాతో చెప్పలేదు. కాకపోతే ఆపరేషన్ చేసినప్పుడు అలా హాస్పిటల్లో చూస్తే ఎవ్వరూ కూడా ఊరుకోలేమండి, గుండె తరుక్కుపోతుంది. పైగా నాకంటే చిన్నవాడు కదా, నాకేమో థైరాయిడ్, వాడికేమో అలాగా. ఓవర్కమ్ అవుతామండి, తప్పకుండా ఓవర్కమ్ అవుతాం ఈ సంవత్సరం మాత్రం. నేను ఈ మధ్యనంతా మీకు ఇదే చెప్తున్నాను, సరిగా వంట చేసుకోవడం నేర్చుకోవాలి, ప్రాపర్గా ఇల్లు క్లీనింగ్ నేర్చుకోవాలి, ఒక మంచి ముగ్గు వేసుకొని ఇంట్లోకి పాజిటివ్ వెదర్ ఏదైతే ఉందో పాజిటివ్గా ఏమంటారు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే విధంగా మన ఇంటిని ఉంచుకోవాలి. చక్కగా శుభ్రంగా ఉంచుకోవడము, ముగ్గులు వేసుకోవడము, పూజ ప్రశాంతంగా చేసుకోవడము, ఇంట్లోనే ఉన్నా కూడా మంచిగా రెడీ అవ్వటము. అంటే ఉతికిన పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడము, కొత్త చీరలే ఉండాలి, కొత్త అలా ఏం కాదండి, చక్కగా రెడీ అవ్వడం, నైటీలు అవి మానేసి చక్కగా రెడీ అవ్వటము, లేవాల్సిన దానికంటే కొంచెం ఎర్లీగా లేవటము, ప్రతిదానికి ఒక షెడ్యూల్ వేసుకోవడము, మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ తినటము, ఫైబర్ ఎక్కువగా తినడము, ఆకుకూరలు తినడము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన సెకండ్ ఛానల్లో నేను గార్డెన్ ఎలా పెంచుకోవాలి, పూజకి కావలసిన మన మొక్కలు ఏంటేంటి, అసలు ఇంట్లో మినిమం ఉండాల్సినవి ఏంటేంటి, ఏ మొక్కలు ఈజీగా పెరుగుతాయి, అండ్ మనకి పూజకి కావాల్సిన ఆ 2 మొక్కలు ఏంటి, అంటే ఏదైనా సరే గార్డెన్ గురించి, పూజ గురించి, మన ఆరోగ్యం గురించి, వీటి గురించి నేను ఫేస్ టు ఫేసే మ్యాక్సిమం చెప్తానండి. కాకపోతే అప్పుడప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను. మెయిన్ అయితే అదేనండి. ఎందుకంటే చాలామంది మొక్క ఇప్పుడు సాయిల్ ఒకసారి చెప్తే చాలు కదా, ఆ తర్వాత మొక్క దానంతట అదే పెరుగుద్ది. అలానే స్తోత్రాలు చదవటము, ఏ మొక్కలు ఉంటే మంచిది, ఏ విధంగా వండుకుంటే మంచిది, ఇవన్నీ కూడా మీకు మన సెకండ్ ఛానల్లో ఫేస్ టు ఫేస్గానే మ్యాక్సిమము చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి పని కూడా మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది. అంటే అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 60-70% వరకు కూడా మీకు మన వీడియోలో చూపిస్తూ ఉంటాను. మార్నింగ్ టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం వంట సెక్షను, ఇవంతా కూడా నేను ఒకేసారి ఫినిష్ చేస్తానండి. ఈరోజైతే ఇక్కడ చికెన్ ఏదో ఉండదా అనుకొని మళ్ళీ అవి ఏం తేలేదు, వంకాయలు కొద్దామంటే నాకు వీడియో తీసేటోళ్ళు లేరు, టైం అయిపోయింది, ఇంకేదో పని పడింది, అందుకనేసి శనగపిండిని జస్ట్ పునుకుల్లా వేసేసి వాటితోనే కూర వండేసి, పెరుగున్నదండి. కంపల్సరీ పెరుగు మా ఇంట్లో తోడు పెడతానండి ప్రతిరోజు. సమ్మర్లో అయితే 2 పూట్ల పెరుగు తోడు పెడతాను. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి 1 పూట తోడు పెడతానండి. వారానికి మినిమం 5 రోజులన్నా పాలు, పెరుగు, గుడ్లు కంపల్సరీ తీసుకుంటాము.
మార్నింగు నైటు టిఫినే తింటామండి, మధ్యాహ్నం ఒక్క పూట రైస్ తింటాము. అండ్ మార్నింగ్ ఎక్కువగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ కానీ, ఎగ్స్ బాయిల్ చేసి మాల్ట్ కానీ, లేకపోతే ఇడ్లీ దోశ కానీ ఇవే ఉంటాయి. అండ్ నైట్ టైము మిగిలిపోయిన అన్నంతో లెమన్ రైసో, జీరా రైసో, వాము రైసో ఇలాంటివి చేసుకొని ఏదైనా ఆమ్లెట్ వేసుకొని, లేకపోతే మధ్యాహ్నం కూర ఏదైనా ఉంటే దాంతో తింటాము. లేదంటే చపాతీయో ఏదో ఒకటండి. నైట్ టైం అయితే చాలా చాలా సింపుల్గానే తింటామండి. ఒక్కోసారి అయితే మాత్రం వండుకోవాలనిపిస్తే అప్పుడు ఏదైనా వండుకుంటాం, కానీ మ్యాక్సిమం నైట్కి అయితే వంట పెట్టుకోమండి. మేము పులుసులు కూడా చాలా తక్కువ చేసుకుంటామండి. ఎప్పుడైనా చేసుకుంటే ఉలవకట్టు చేసుకుంటాము, లేదా బెండకాయ పులుసు చేసుకుంటాము. అంతే తప్పించి అసలు పులుసులు చాలా చాలా తక్కువ. ఏదైనా పచ్చళ్ళు చేస్తే పులుపు కోసం నిమ్మకాయని యూస్ చేస్తాము. అండ్ ఇక్కడైతే ఈ పునుకులు చాలా బాగా వేగాయి. ఆ తర్వాత సింపుల్గా పోపు పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పేస్టు, అండ్ ఆ తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెము, ఉప్పు, కారం, మసాలా ఇవి మాత్రమేనండి. ముందు పోపు పెట్టి ఇంగువ కంపల్సరీ వేస్తాను, అలానే జీలకర్ర వేస్తాను. ఇక్కడైతే ఇవి వేగిపోయిన తర్వాత టొమాటోస్ వేసేసి, ఆ తర్వాత వేయాల్సినవన్నీ కూడా వేసేసి, పునుకులు కొంచెం వేపేసి, చక్కగా వాటర్ పోసేసి దగ్గరికి అయ్యాక దించేసామండి. అవి పెరుగుతాయి కూడానండి, అంటే అవి నీళ్ళల్లో ఇదయ్యాక మంచి టేస్ట్ వస్తుంది, సైజ్ కూడా కొద్దిగా పెరుగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పులుపు వేసుకోలేదు. ఒక్కవేళ పులుపు వేసుకోవాలనిపిస్తే లాస్ట్లో చిన్న నిమ్మకాయ పిండుకుంటామండి తినేటప్పుడు. అండ్ తొందరలోనే సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తాను కాబట్టి, అంటే ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయినాయండి. కాకపోతే నాకు కొంచెం ఒకదాని మీద ఒకటి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతుంది. మనంతా కూడా వైఫై లేదు, పాప క్లాసులు ఆటంకు, నెక్స్ట్ బాబు లేకపోవడం కొంచెం డల్గా అనిపించింది. అండ్ మీ అందరికీ తెలియంది ఏంటంటే, అప్పట్లో మా వారి వాళ్ళ మామగారు చనిపోతారని చెప్పేసి మా పెళ్లి రోజు కూడా January 1 సో ఇవన్నీ వెరసి వీడియో అలా 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 వెళ్ళిపోయింది. అండ్ మనసుకు కొంచెం ఉంటాయి కదండి, ప్రతి వాళ్ళకి ఉంటాయి ఏదో ఒకటి. సో సెకండ్ ఛానల్ తొందరలోనే స్టార్ట్ చేస్తానండి, కొద్దిగా టైం పట్టుద్ది. సెకండ్ ఛానల్ వచ్చిన తర్వాత మనకి అప్పుడు డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా చెప్పుకోవడం అవుతుందండి. ఇవాళకైతే ఇదే వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.